వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీ అధికార పక్షం వైసీపీ గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతూ 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ 5వ జాబితా కూడా విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 5వ జాబితాను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ జాబితాలో 7 అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన లోక్సభ, అసెంబ్లీ స్థానం వివరాలు ఉన్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు ఎమ్మెల్యే స్థానం దక్కలేదు. ఆయనను వైసీపీ పెద్దలు నరసరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేశారు. ఇక తిరుపతి సిట్టింగ్ ఎంపీ మధ్యల గురుమూర్తి తన స్థానాన్ని నిలుపుకున్నారు. గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ గురుమూర్తి ఈసారి కూడా తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. తిరుపతి ఎస్సీ స్థానం కావడంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కూడా ఎక్కడా స్థానం లభించలేదు. ఆయనకు తిరుపతి ఎంపీ స్థానం నుంచి అవకాశం ఇస్తామని వైసీపీ చెప్పినా సత్యవేడును వదిలి వచ్చేందుకు ఆదిమూలం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు అటు సత్యవేడు, ఇటు తిరుపతి ఎంపీ స్థానం రెండూ దక్కలేదు. ముందు అది తెలుసుకున్నాక వాళ్ళు ఇదో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలుగా సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పనండి చెప్పి చేసుకుంటే ఉంది. అది అంతే బాగుందంగా కాదు వాడుతున్నారా ఇంకోటి వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని దీనికి సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు వచ్చి పెట్టి మేము దేనికి సిద్ధమని అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పి క్వశ్చన్ మార్క్ పోటీ చేస్తాం. మేమైతే ప్రతి బూత్ లో మేము సిద్ధమంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం అవుతుందా? మొత్తం స్థానాలకు పోటీ లేని వాళ్ళు సిద్ధం అంటే లేని సిద్ధం. ఓకేనా? బాయ్. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు ఫామ్ హౌస్ లో జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ప్రమాణ స్వీకారానికి దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ చేరుకుంటారని, 12:45 స్పీకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. సినిమా అవార్డులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో వేదికపైనున్న ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క లేచి వచ్చి ఆయనను వేదికపై ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ ప్రముఖులు తనను కలవడానికి వచ్చి చాలా విషయాలను ప్రస్తావించారని, ఇందులో భాగంగా నంది అవార్డుల అంశాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. గతంలో నంది అవార్డులు ఉండేవని వాటిని పునరుద్దరించాలని వారు కోరినట్టు తెలిపారు. అయితే నంది అవార్డులు కాదు కానీ మా ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తుందని వారికి చెప్పినట్లు వెల్లడించారు. గద్దర్ అవార్డు పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుంటామని తెలిపారు. నా మాటనే జీవో అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గద్దర్ అవార్డు పేరు ప్రకటించడంతో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కమ్యూనిస్టు నాయకులు ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. గద్దర్ పేరుతో కళాకారులకు పురస్కారాలను ప్రదానం చేస్తామని, ఇందుకు సంబంధించి త్వరలో జీవో విడుదల చేస్తామని సీఎం తెలిపారు. నా సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో.
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యాబోధన దిశగా కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియట్ సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్ డాక్టర్ అంటోన్ బెగుయన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్గ్రేడ్ చేయాలన్నారు. సమస్య పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. It is with great satisfaction that I join this pivotal endeavor to integrate International Baccalaureate IB program with the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, the most important thing is the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward when the next generation put up for their test, be it employment opportunities or be it they becoming the leaders for tomorrow's world. That being said, the quality of education, especially in countries such as ours, should be upgraded to the level where we are also on par with the Western world. Their technologies, their pedagogy. The most important thing is bringing in problem-solving abilities, bringing in that application of educational knowledge into a practical examination model. These are the things which what I see in Western world should become part of our curriculum here, so as to better the standard of education in our countries, what I strongly believe. And what I strongly believe is that IB would deliver that. So this partnership, of course, is going to be one challenging role. I do understand and I do appreciate, and my heartfelt thanks to IB for actually coming forward in this endeavor. It's a journey, no doubt. We start off with capacity building of teachers this year. Then going forward, we bring in IB curriculum, we bring in IB standards every year into one class, and then in 10 years' time, we actually, by 2035, we target 10th grade, and probably, and then the 12th grade by 2037. So it's a journey where both of us are committed to, and this partnership, I'm pretty sure, would be a testament where the norm of IB, where people usually say that IB is only for the aloof, is now going to be changed, where it would also be, this quality of education is also made available to the downtrodden as well, and IB could be made available. That's a big endeavor. I mean, that's a huge endeavor that we're trying to embark upon, and I'm pretty sure that IB becoming part of SCERT, that is our state board, the IB becoming part of our board and joining our board, and then evolving changes in curriculum, evolving changes in capacity building, evolving the educational module. So I'm pretty sure this is going to set new standards, and my profound thanks to all of you for making this a reality. My heartfelt thanks to all of you. Thank you. జగన్మోహన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లోనూ లాబింగ్ చేయడంలోనూ దిట్ట అనడానికి బెయిల్ కోసం సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొడ్డా ఉమా ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పాపాలు పడ్డాయి కాబట్టే అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. డబ్బు పిచ్చి, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనమని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్, సోనియాను కలిశారన్న షర్మిల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాలని, అవాస్తవాల్ని 2019లో ప్రజలకు చెప్పడం కానీ, ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ, ఇవాళ అన్నీ కూడా
ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతీరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీసినటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి. దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాణించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతీరెడ్డిని అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పినాయి తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పినాయి. నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి. ఎందుకంటే నీ మీద దాదాపు 12 కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ 16 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి 100 సార్లు బెయిల్కి వెళ్ళావు. సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళావు, సిబిఐ కోర్టుకి వెళ్ళావు. ఎక్కడా నీకు బెయిల్ రాలినప్పుడు నీ భార్య భారతిరెడ్డిని, నీ బావమరిది అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది. అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవమా కాదా? నీ చెల్లి బయట పెట్టిన నిజాలకి, తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి. ఇవాళ నువ్వేం చెప్తావు? తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైం పాస్ చేయటం కాదు. నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లై డిటెక్టర్ పరీక్షకి రా. లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం 2004లో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల్ మాట్లాడుతూ పార్టీ కోసం జగన్ ఏం చెప్తే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒక విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుకున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో 2.5 లక్షల కోట్లు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్కే సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేస్తున్న సేవలను చూసే వైసీపీలో చేరారని రావెల పేర్కొన్నారు. మిత్రులారా, ఇవాళ అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, ఈ రెండు కూడా రెండు కళ్ళులాగా భావించి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే గత ప్రభుత్వాలు కింది కులాలని, బడుగు బలహీన వర్గాలని ఓటు బ్యాంకులుగా చూశారు, మభ్య పెట్టారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కానీ వాళ్లకు నిజమైనటువంటి సాధికారితను అందించడంలో విఫలమయ్యారు. పేద వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి
అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి నేను ముగ్ధుడినై ఆకర్షితుడినై ఈరోజు ఈ పార్టీలో చేరటం జరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో ఈ ఉద్యమం, ఇది ఒక ఉద్యమం అంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అదే విషయం చెప్పా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పాతర పెట్టిందని నమ్మి ప్రజలు ఓటు వేస్తే హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ గౌరవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా తమ బాధ్యతను గుర్తు చేస్తామన్నారు. తెలంగాణలో అసలు అభివృద్ధి జరగనట్లుగా ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. మేము సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ కాకుండా మిగతా 27 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నది. అది అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని విమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా 25 రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు. మిగతా 26 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బొంద వెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నది. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారం లేదు. కేవలం అబద్ధపు హామీల ద్వారా వచ్చినటువంటి 2 రాష్ట్రాలు మాత్రమే. అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందున్నటువంటి సత్యం, ప్రజలు చూసినటువంటి, ప్రజల కళ్ళ ముందున్నటువంటి సత్యం. కర్ణాటకలో ఉచిత హామీలని చెప్పి ఏం నెరవేర్చిందో, తెలంగాణలో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏమి నెరవేరబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కేవలం గృహలక్ష్మి ద్వారా ఉచిత బస్సు తప్ప మరోటి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిజానికి మేము అడుగుతున్నటువంటిది కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఒక మాట అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి తొందర ఎందుకు అని. మేము తొందర లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రమే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట, మీరు ఎవరు కూడా 9వ తారీఖు వరకు ఏమి తీసుకోకండి. అది రైతు రుణమాఫీ కావచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే వెంటనే లైన్లు కట్టండి. బ్యాంకులకు లైన్లు కట్టి 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి. మేము 9వ తారీఖు రాగానే మొదటి సంతకంగా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 10,000 రూపాయలు మీరు తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అది 9వ తేదీ నాడు తర్వాత ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సీజన్ వెళ్ళిపోయింది. ఈ సీజన్ లో రైతులకు అందాల్సినటువంటి క్వింటాల్కు 500 రూపాయలు అందకపోగా నష్టమైంది. ఉదాహరణకు కేవలం నర్సంపేట నియోజకవర్గంలోనే రైతులకు ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినట్లయితే 91 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు అందేది. 91 కోట్ల రూపాయలు కేవలం నర్సంపేటలోనే ఎగనామం పెట్టింది ఈ ప్రభుత్వం. రైతులకు ఇచ్చినటువంటి హామీలను, ఆ హామీలు అనేటువంటి మాట చెవులలో మాట మార్మోగుతుండగానే వాటిని పాత్ర పెట్టింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వారు రుణమాఫీ ఒక్కదానికి పరిమితం కాలేదు. చేయూత ద్వారా 2,000 నుండి 4,000 రూపాయలని, మహాలక్ష్మి పథకంలో కేవలం బస్సు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 2,500 రూపాయలు ఇంకా ఇవ్వకపోవడం, 500 గ్యాస్ బండ, ఇవన్నీ కూడా వారిచ్చినటువంటి హామీలే. ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజకవర్గాల్లో బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసమే తన పోరాటమని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు పట్టినట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కాదు, నాకు ముఖ్యం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తున్నాను.
మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేను ఒక్కరిని అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు అధిష్టానం ఏం చేస్తే చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను అందరూ జరుగుతుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలనే ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కరికైనా నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేం నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిందని చెప్పింది. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా. అలాగే పెద్ద ఇదే కదా, నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టినప్పుడు నాకు ఒక్కడికి వెళ్తే నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు ఏదో అంటారు సామెత, నాకెందుకు? నా ఒంగోలులో నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు తెచ్చుకునే దానికి నేను ప్రయత్నం చేస్తాను. రాహుల్ గాంధీ మాటకు అనుగుణంగా బీసీ కులగణన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లు పెడతామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి బీసీ సంఘాల నేతల సలహాలు తీసుకుంటామని తెలిపారు. బీసీల్లోని అన్ని కులాల వారు గర్వంగా భావించాల్సిన సందర్భం ఇదని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత గత 10 ఏళ్ల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయం చేయాలని అనుకుంటే బయట చేయాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు 4 దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. లిక్కర్ బిజినెస్ బిజీ నుంచి తగ్గినట్టు ఉందని, అందుకే ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు అంత చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, శాసనసభ పదవి బీసీలకు ఇచ్చి తమ చిత్తశుద్ది నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అనేక సందర్భాల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జితనా ఆబాదీ ఉతనా హిస్సేదారి, జనాభా తామాషాన ప్రాధాన్యత ప్రతిఫలాలు దొరకాలనేటువంటి ఆలోచనతోటి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు కావచ్చు, ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, దాని తదుపరి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కావచ్చు, మిగతా సెక్రటరీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కుల జనగణన చేస్తామనే మాట చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ చేసే సందర్భంలో శాఖ తరఫున ఈ ప్రతిపాదన తీసుకొని రాగానే వెంటనే దీన్ని సంబంధిత అధికారులకు ఆదేశించి ఇప్పటికే చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు బీసీ జనగణనకు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో అటు న్యాయశాఖ కావచ్చు, ఇటు శాసనసభ సెక్రటరీ ద్వారా కావచ్చు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ సంప్రదింపులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ శాసనసభ సమావేశం లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాల్లో ఒక నిబద్ధతతోటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభమయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి బీసీలందరూ కూడా గర్వంగా రేపొద్దున ఈ అంశానికి సంబంధించిన దాని లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడిని అమలు చేస్తుంది. తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమంలో 57 మంది పీఠాధిపతులు తమ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడడానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక
ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని, చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారం చేయటానికి కంకణం కట్టుకున్నది. అందులో భాగంగా ఫిబ్రవరి నెల 3, 4, 5 తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చెయ్యాలని నిర్ణయించటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 57 మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతోటి మరింతగా ధర్మ ప్రచారం చెయ్యాలన్నటువంటిది మా ఆలోచన. ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచే ఏ సందేశం వెళ్ళినా అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంకేతంగా ప్రజలు భావించేటువంటి అవకాశం, ఆచరణ చాలా సంవత్సరాలుగా ఉన్నది. మిగతా చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వెళ్ళేటువంటి ఏ సందేశమైనా కూడా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకుంటున్నారు. కనుక ఆ భగవంతుని కృపతో, కరుణతో జరగబోయేటువంటి ధార్మిక సదస్సులో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మరింతగా ధర్మ వ్యాప్తి కలిగిస్తాము. పెద్ద ఎత్తున ఉద్యమంగా దాన్ని చేస్తాము. దాదాపు 16 సంవత్సరాల క్రితం 2 సార్లు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 2 సార్లు జరిగినటువంటి ధార్మిక సదస్సులలో ఆనాడు పాల్గొన్నటువంటి పీఠాధిపతుల వాళ్ళ అమృత వాక్కులనే మేము శిరసావహించి అనేక కార్యక్రమాల్ని చేయటం జరిగింది. అందులో దళిత గోవిందం, కళ్యాణం వస్తు, గిరిజన గోవిందం, కైసిక ద్వాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహించటం, ఇలాంటి కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించటం జరిగింది. రేపు జరగబోయేటువంటి సదస్సులో మరింత పెద్ద ఎత్తున మేము వాళ్ళ యొక్క వాక్కుల నుంచి వెలువడేటువంటి ఆ అమృత భాషణాలను తీసుకొని మరింత ముందుకు వెళ్ళి ధర్మ ప్రచారాన్ని, మా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి పీఠాధిపతులకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరూ మీ సలహాలు, మీరు ఇచ్చేటువంటి సూచనలు, వీటితో ముందుకు వెళ్ళటానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాము అని వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తూ